సంక్రాంతి వేడుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో నిర్వహించాలనే కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర క్యాలెండర్ లాంచ్ ప్రతి సంస్థ వ్యక్తులు కూడా నూతన సంవత్సర క్యాలెండర్ లాంచ్ చేస్తారు. కానీ మనం లాంచ్ చేసే క్యాలెండర్లో మన విజన్ ఉమెన్ ఎంపవర్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే సంస్థ స్టార్ట్ అయిందే కేవలం ఉమెన్ని ఎంపవర్ చేయడానికి. మహిళా సాధికారత అనేది ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం మహిళల యొక్క పాత్ర ఉండాలి. ముఖ్యంగా టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ రంగంలో ప్రస్తుతం ఇండియన్ ఎకనామిక్లో $108 మిలియన్ ఇండస్ట్రీగా ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, అలైడ్ ఇండస్ట్రీతో కలుపుకొని. రాబోయే 5 సంవత్సరాల్లో $225 మిలియన్ ఇండస్ట్రీగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎదగబోతుందంటే ఎంత పెద్ద ఉపాధి అవకాశాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళా సాధికారత అంటే కేవలము పేపర్ ప్రకటనలకు కాకుండా, లేకపోతే ఎవరికి వారు అనుకోవడమే కాకుండా, ఈరోజు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్కి ఉండాలన్నది చాలా మంది ఎక్స్పర్ట్, అదేవిధంగా సైకాలజిస్టు లేకపోతే సోషలిస్టులు అందరు చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి మహిళ ఉమెన్ షుడ్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫాలోడ్ బై సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో ఈ రోజుల్లో ఈ మోడర్న్ జనరేషన్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం సంపాదించినప్పుడే వస్తుంది. అంత మాత్రాన మనము కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు కాదు. మనకు వ్యూస్ ఉంటాయి, మనకు ఐడియాస్ ఉంటాయి, మనకు టాలెంట్ ఉంటుంది. అంటే నాకు తక్కువ సమయంలో నేను నేర్చుకున్న నేషనల్ స్కిల్ ఇండియా ప్రాజెక్టులలో, వర్క్షాప్లలో నేను చాలా వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన. సో ఇప్పుడు గ్లోబల్ ఇండియా గ్లోబల్లీ వచ్చే చేంజెస్ ఏదైతే ఉందో దాంట్లో ఒకప్పుడు మార్కులు అనేది చాలా ప్రధానం. మార్కులే మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేసేది. బట్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, skill and upskilling is playing a key important role in the India. ఇప్పుడు ఎవడు కూడా నీకు 99% మార్కులు వచ్చినాయని ఎవడు అడగట్లేదు. క్రియేటివ్ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఒక మూవీ తీయాలంటే ఆ మూవీని ఎంత మందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది, ఆ డైరెక్టర్ దగ్గర అంత కాన్సెప్ట్ ఉందా లేదా. ఇవాళ ఒక బొటికి వెళ్తున్నాము అంటే లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి కస్టమర్స్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్ ని మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఈరోజు అది ప్రధానం. కానీ మన మార్కులు ప్రధానం కాదు. అంటే మార్కులు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినని నిర్ణయించే రోజు నుంచి ఈరోజు మనకు టాలెంట్ ఉంటే మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చినామంటే దేశంలో నరేంద్ర మోడీ గారి ఏదైతే లీడర్షిప్లో అండ్ పాలసీ మేకింగ్లో ఏదైతే స్కిల్ ఇండియా, అప్ స్కిల్లింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో, ఇవాళ మేక్ ఇన్ ఇండియా లాంటి కాన్సెప్ట్లలో MSME మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ కింద మన స్టూడెంట్సే గత 2014 నుంచి ఇప్పటి వరకు సుమారుగా సంవత్సరానికి 5 నుంచి 10 మంది పిల్లలు MSME ద్వారా 10 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందుతూ, దాంట్లో SC STs అయితే 40%, బీసీలు అయితే 30%. మన దగ్గర పూజ కూడా MSME లోన్ ద్వారా బొటిక్ స్టార్ట్ చేసింది. అంటే చూడండి మనకు ఎంత ఫైనాన్షియల్ బెనిఫిట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే మీ ఫాదర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉన్నాయా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం లేదా షూరిటీ పెడితే లోన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మీ టాలెంటే మీ ఐడెంటిటీ, మీ పెట్టుబడిగా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయంటే దానికి ఉన్న ప్రాధాన్యత ఒకటి మీరు అవసరం ఆలోచించాలి. దానిలో భాగమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే సంస్థ మహిళలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. ఈ 2020 సంవత్సరంలో ఇప్పుడు నూతనంగా కుకట్పల్లిలో, అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా మన బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేయడం కాకుండా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద అగ్రిమెంట్ వచ్చింది మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి. ప్రతి సంవత్సరం 300 మంది ఎంప్లాయీస్ కావాలండి. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. దయచేసి మీరు స్కిల్కి ప్రాధాన్యత ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చైర్మన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ రాము గారు అండ్ సెక్రటరీ కమ్ డైరెక్టర్గా గీత గారు,
వచ్చినటువంటి వాళ్ళ కలీగ్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలిచారు ఇక్కడికి. వారికి తర్వాత టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, మంచి ప్రయత్నం రాము స్టార్ట్ చేసింది. దాని రిజల్ట్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి రిజల్ట్స్ కంటే ఉన్నతమైనటువంటి రిజల్ట్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా, కోరుకుంటా ఉన్నా. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడాలి. వస్తుందా మైకు? ఒకటి, ఇంతకుముందుకే ఒక విషయం చెప్పింది, స్కిల్ ద్వారానే అన్ని రాబోయే కాలంలో పాస్ మార్కులతో సంబంధం లేకుండా. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, బహుశా మీకు అందరికి ఐడియా ఉండుంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. కొత్తగా మన స్టేట్ ఇంకా అడాప్ట్ చేసుకోలే ఆ పాలసీని. సెంట్రల్ గవర్నమెంట్ 2020-22లో దాన్ని స్టార్ట్ చేసింది. చాలా స్టేట్స్లలో అది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మన స్టేట్కు ఒక కమిటీ వేసి ఈ మధ్య కాలంలో ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలనేది ప్రయత్నం చేస్తాం. లేట్ అయింది కొంచెం. అయితే దాంట్లో ఎప్పుడైనా చదువు ఆపేయచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. ఎక్కడ ఆపిండో అక్కడి వరకు మీకు సర్టిఫికెట్ ఇస్తారు. మళ్ళీ ఇంకెక్కడ చదువుకోవాలంటే ఏ రాష్ట్రంలోనే చదువుకోవచ్చు, ఎక్కడికి పోయినా చదువుకోవచ్చు. 100% ఫ్లెక్సిబుల్. మనకి ఇష్టం ఉన్నంతసేపు చదువుకోవచ్చు, తర్వాత ఆపుకోవచ్చు, మనం ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంకోసారి ఎక్కడైనా చదువుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే మనకు అవసరాన్ని బట్టి ఎడ్యుకేషన్ ఎంత అవసరం అంత దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చింది. అందుకోసమే మనందరం కూడా కొత్త మార్కుల విషయం ఆలోచన చేయొద్దు, తర్వాత వ్యూస్ గురించి కూడా ఆలోచన చేయొద్దు. చెడ్డగా చెప్తే కూడా వ్యూస్ వస్తాయి. మంచి ఆలోచనని క్రియేటివిటీ చేసి చూపిస్తే కూడా వ్యూస్ వస్తాయి. దాంట్లో ఏది ఎంచుకుంటామో అది మన విచక్షణ ఉంటుంది. సొసైటీకి ఏది మంచి అందించగలుగుతామో అటువంటి వ్యూస్ ఎక్కువ వస్తే దానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, 100% మార్కులు వేసుకోవచ్చు. నిన్న మొన్న బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తాం. జస్ట్ ఒక 10 days 15 days నుంచి ఒకటే రచ్చ నడుస్తుంది బట్టల విషయం. అవును కదా, చాలా రచ్చ నడుస్తుంది. ఇంకా ఎండ్ కాలేదు, అది ఎండ్ కార్డు వాళ్ళే ఇంకా మధ్యలో ఉంది. దానికోసం రకరకాల వ్యక్తులు స్పందిస్తా ఉన్నారు, ఇది చేస్తారు. అటువంటి వ్యూస్ అవసరం లేదు. సొసైటీకి మనం ఇచ్చేటువంటి మంచి వ్యూస్, మంచి ఆలోచనలతోటి మీరందరూ ముందుకు పోవాలని కోరుకుంటాను. రెండో విషయం, టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ప్రపంచానికి నాగరికత అంటే తెలుగులో సివిలైజేషన్ అంటారు, ఇంగ్లీష్లో, అంతే కదా. సొసైటీకి, ప్రపంచానికి నాగరికత, సివిలైజేషన్ నేర్పించింది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ డిపార్ట్మెంట్. మీ మగ్గాలు మీరు వేస్తారు కదా ఇక్కడ, వాటితోటే నాగరికత అనేది మనం బయటికి చెప్పగలిగాం. కాబట్టి ఆ దాన్ని ఇంకా మోడ్రన్గా, ఇంకా అప్రిషియేషన్, వరల్డ్ అంతా అప్రిషియేషన్ చేసేటట్టు మనం డెవలప్ కావాలనేటువంటిది మన టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఆకాంక్ష, ఆలోచన. దానికి అనుగుణంగా మరి మీరు పనిచేయండి. మీ కాడ ఇక్కడ నేను అనుకుంటా తెలంగాణ పర్టికులర్లీ ఇంత స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఈ రకమైనటువంటి మంచి ఆలోచనతోటి నడుస్తున్నట్టు ఇన్స్టిట్యూట్ బహుశా
ఇంకా 2-3 ఉండొచ్చు, కానీ ఇది నెంబర్ 1 అయితే నేను అనుకుంటున్నాను. దానికి సజీవ సాక్ష్యం మీ డ్రెస్సింగు, అలంకరణ, మీ తీరు చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ట్రెడిషన్ని మన సొసైటీకి అందించేటువంటి తక్కువ కాలేజీలలో ఇది ఒకటి. దాంట్లో మీరు అందరూ ఉన్నందుకు మీరందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇవాళ అసలు విషయం క్యాలెండర్ ఇనాగ్రేషన్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు స్టార్ట్ చేయాలి, కానీ నూతన సంవత్సరం అయిపోయింది కదా, కాబట్టి రేపు వచ్చేటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలు, మీ ఫ్యామిలీస్, మీ అందరు కూడా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతోటి మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు అభివృద్ధి పథంలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీకు శుభాకాంక్షలు చెప్తాను. చివరిగా ఈ కార్యక్రమానికి నాలాంటోడు అర్హుడు కాదు, ఎందుకంటే మీ ట్రెడిషను, మీ ఆలోచనలు, మీ దానికి మేదో పొలిటికల్ అది ఇది, మా భాష వేరే ఉంటుంది, వేషం వేరే ఉంటుంది. మీ దాంట్లోకి వచ్చే ఇది చదువుకున్నాం, కానీ మేము ఎంచుకున్న పాత ఏదైతుందో అది డిఫరెంట్. కానీ కొత్త లోకం వీడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీ దాంట్లో కూడా మన లోకమే ఉంది, స్వర్గలోకంలో అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్స్ అంటారు చూసినవా, ఆ రకంగా మీరు అందరు కనిపిస్తా ఉన్నారు. మీరందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఎక్కడైనా బొటిక్స్ ఉన్నాయంటే అవి మన ఓన్లీ ఎన్ఐఎఫ్టి నుంచి శిక్షణ పొందిన విద్యార్థులు మాత్రమే ఉంటారని కోరుకుంటూ, ఇవాళ ఆల్రెడీ టాటా లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ లలో స్టోర్ ఇన్ఛార్జెస్ అంతా ఎన్ఐఎఫ్టి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 2-3 years టార్గెట్ గా పెట్టుకొని ఎక్కడ ఫ్యాషన్ కన్సల్టెంట్, ఫ్యాషన్ డిజైనర్, అసిస్టెంట్ డిజైనర్స్ ఎవరు ఉన్నారంటే ఏ హౌస్ పోయినా మన స్టూడెంట్ ఒక మేనేజర్ లెవెల్, ఒక కీ డిసిషన్ మేకర్ లెవెల్ లో ఉండాలని కోరుకుంటూ 2026 అయిపోయి 27కి వచ్చేసరికి ఎక్కువ సంఖ్యలో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడమే అంబిషియస్ గా పెట్టుకొని నా ఎంటైర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు కొంతమంది విద్యార్థులు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ఉన్నారు. అంటే కేవలం మనం ఫీజు కట్టడం చదువుకుంటామని కాకుండా వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఎన్ఐఎఫ్టి. అంటే మీరు ఎక్కడైతే ఏ సంస్థకైతే వెళ్ళి పనిచేసి వస్తారో, ఇంటర్న్షిప్ ఏదో ఒకటి, అక్కడ మీరు ఒక పాత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వస్తారు. అంటే నాకు వెరీ రీసెంట్ మళ్ళీ చెప్తాను, ఎన్ఐఎఫ్టి స్టూడెంట్స్ కాదని ఎన్ఐఎఫ్టి స్టూడెంట్స్ ముందు ఇంటర్వ్యూ పిలవండి అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే దట్ వాజ్ మై అచీవ్మెంట్ గా ఫీల్ అవుతా. మొన్నటి వరకు 18 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. మేము లేకపోతే ఫ్యాషన్ ఇన్స్టిట్యూటే లేదని. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ చెప్తాను, మనం రాకపోయే ముందు మార్కెట్ లో ఓన్లీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఫ్యాషన్ ప్రపంచం అంటే ముంబై లేదా హైదరాబాద్ జూబ్లీహిల్స్ బర్గర్స్ పరిమితమైన ఈ ట్రైనింగ్ శిక్షణ ఏదైతే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఉందో అది రూరల్ వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే 8-9 బ్రాంచ్లతో విరవేగుతున్నారో వాళ్ళ పిల్లల్ని, ఎన్ఐఎఫ్టి పిల్లల్ని కాదని ఫస్ట్ ఎన్ఐఎఫ్టి స్టూడెంట్స్ ఫస్ట్ పంపించండి, ఆ తర్వాత వేరే వాళ్ళు పంపండి అని చెప్పారు. అదే మన స్టూడెంట్సే చెప్పారు. మన పిల్లలు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ గా సెలెక్ట్ అయ్యింది ఈ సంవత్సరం. అది గవర్నమెంట్ సెక్టర్ లో ఎంటర్ అయినా ఇవాళ ఆల్ సిబిఎస్ఈ స్కూల్, హైదరాబాద్ ఉన్న సిబిఎస్ స్కూల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ మనం అంటే 3 years టార్గెట్ పెట్టుకొని ఎవ్రీవేర్ ఎన్ఐఎఫ్టి స్టూడెంట్ ఉండాలని కోరుకుంటూ, ఖచ్చితంగా అన్నగారి సలహాలు సూచనలు తీసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ 2025లో జరిగిన ఫ్యాషన్ షో చేయాలనే సమయంలో నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే అన్నకు కాల్ చేశాను. పెద్ద సహాయం మనకు చేసినారు. ఆ సహాయంతో మనం బలంగా మన షో నిర్వహించుకోగలిగినాం. 2027లో హైదరాబాద్ అటెన్షన్ గ్రాప్ చేసింది.
ఆ రోజు ఫస్ట్ డే అచీవ్మెంట్ 1 మిలియన్ రీచ్ అయినాం. సో నెక్స్ట్ ఫ్యాషన్ షో ఒకే నైట్ 10 మిలియన్ రీచ్ అయ్యే టార్గెట్ గా పనిచేద్దాము. సో ఇది మన లక్ష్యంగా తీసుకొని పనిచేస్తామని కోరుకుంటూ మరొకసారి ఈరోజు అతిథిగా ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కాశీ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా రాజన్న గారికి, విక్రమ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్